నమస్కారం, శుభోదయం. నా పేరు సాగి. నమస్కారం. నా పేరు బాబు. సో, 'పుష్ప' సినిమా చూడడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఇమ్మీడియేట్‌లీ మేమొచ్చేసాము రివ్యూతో మీకివ్వడానికి. సో, ఆల్రెడీ మీరందరూ చూసుంటారు కాబట్టి విల్ స్కిప్ ద స్టోరీ పార్ట్. బేసిక్‌గా 'పుష్ప' మూవీలో ఏం నచ్చింది? బాబ్, డు యూ వాంట్ టు స్టార్ట్ ఇట్ రైట్ అవే? ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకుమార్ సార్స్ డైరెక్షన్ ఆర్ షార్ట్ సెలెక్షన్ అనుకోవచ్చు, షార్ట్ మేకింగ్ అనుకోవచ్చు. అది మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ అల్లు అర్జున్స్ యాక్టింగ్, ఈ రెండు మేజర్ పాయింట్స్ నన్ను అడిగితే. అండ్ ఎవ్రీ సీన్ మనం ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చూసుకుంటే ఎవ్రీ సీన్ నాకు చాలా దేర్ వాజ్ సమ్ గ్రాండియర్ టు ఇట్. అండ్ దేర్ వాజ్ సమ్ షార్ట్ సెలెక్షన్, ఐ saw so many different shots, and every scene, every shot was so good, and it enhanced the whole movie. ఒక ఎన్హాన్స్మెంట్ ఇచ్చింది ఆ మూవీకి కానీ ఆ సీన్కి కానీ. అది రెండు మెయిన్ పాజిటివ్స్ నన్ను అడిగితే, యాక్టింగ్ అండ్ సుకుమార్ సార్ షార్ట్స్ పెట్టిన షార్ట్స్ కానీ. అండ్ ఆయన యాక్చువల్లీ ఐ థింక్ చెప్పాడు ఇట్లా కొన్ని షార్ట్స్ నా అసిస్టెంట్స్ కూడా తీశారు ఇట్లా ఇట్లా అని. సో ఐ థింక్ ద హోల్ డైరెక్షన్ టీమ్ షుడ్ బి అప్రిషియేటెడ్ హియర్. ట్రూ. టు యాడ్ మోర్ టు దట్, నా పాజిటివ్స్ ఏంటో నేను చెప్పేస్తాను. బేసికలీ ఆబ్వియస్లీ వన్ ఈజ్ సుకుమార్ గారి డైరెక్షన్ అండ్ the whole idea behind the movie, number one thing. And number two thing is obviously the actors, especially Allu Arjun. He literally carried the movie, like hard carry that was. So he was the one who like went through, bought it and like gave it back to us. So Allu Arjun is obviously a huge positive for this movie. And after that, the third one is I also think Rashmika was decent. I was able to tolerate her acting in the movie. నాకు కొన్ని సీన్స్ అటు ఇటు క్రింజ్ అనిపించినా కూడా, విచ్ విల్ గెట్ ఇన్ టు లేటర్, బట్ ఇట్ వాజ్ ఓవరాల్ అ డీసెంట్ మూవీ. అండ్ లైక్ రష్మికాస్ రోల్ ఇన్ ద మూవీ. అండ్ ఆబ్వియస్లీ మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్, అండ్ నాట్ ది ఎడిటింగ్, బట్ cinematography and color grading of the movie was brilliant, like very well done. And the sound design also was very well done. అంటే నేను ఒక 3DX కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, లైక్ ఇట్ వాజ్ ఎక్స్ట్రా బూస్ట్ స్పీకర్స్ ఉండే అనమాట థియేటర్లో. సో సౌండ్ వాజ్ రియలీ గుడ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. లైక్ ఇవైతే ప్రోస్ బై ప్రస్తుతానికి. అండ్ లెట్స్, ఐ థింక్ ఇంకేమున్నాయి. సాంగ్, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దిస్ సాంగ్ ప్లేస్మెంట్. దట్ ఈస్ అ హ్యూజ్ ప్రో ఫర్ మీ. లైక్ when I was listening to the songs, I was like, ఇదేంది ఇట్లుంది, ఇదేంది అట్లుంది, అసలు ఏ కాంటెక్స్ట్ లో వస్తుంది పాట, అసలు who the fuck even comes up with like such songs. But whoever made it, తమన్ ఆర్ డిఎస్పి, మీ ఇద్దరులో ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ సాంగ్స్ వేర్ Yes. గ్రేట్ అండ్ వండర్ఫుల్లీ ప్లేస్డ్. లైక్ ఆ మూమెంట్ లో అక్కడ చూసినప్పుడు దెన్ ద సాంగ్ కైండ్ ఆఫ్ మేక్ సెన్స్, లైక్ ఇట్ ఫిట్స్ ఇన్. అండ్ అప్పుడు కొంచెం నాకు ఆ కనెక్ట్ వచ్చింది పాటతో. సో బికాస్ ఐ రియలీ లైక్ దట్ పుష్ప సాంగ్. ఇప్పుడు నేను ఐ వర్డ్ టు దట్ సాంగ్ అ కపుల్ ఆఫ్ టైమ్స్. సో ద టైటిల్ ట్రాక్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్సో లైక్, అరే వాట్ ఈస్ దిస్. బట్ యా, ఎనీవేస్ లెట్స్ మూవ్ డైరెక్ట్లీ టు ద కాన్స్. సో బాబ్, వాట్ ఈస్ యువర్ కాన్ నెంబర్ వన్? ఓకే, కాన్స్ చెప్తాను. బట్ ట్రూ, యాక్చువల్లీ డిఎస్పి కొంచెం బాధపడ్డాడు, సాంగ్ మ్యూజిక్ ఎక్కువ టైం దొరకలేదు. బట్ ఐ స్టిల్ థింక్ ఈ డిడ్ ఏ ట్రెమెండస్ జాబ్. చాలా కాన్స్ అంటే సుకుమార్ సార్ రైటింగ్లో దెర్ ఇస్ అ బ్యూటీ. ఇప్పుడు కొన్ని దెర్ వర్ ఫ్యూ ఎలిమెంట్స్ ఇన్ పుష్ప 1 విచ్ హీ కంటిన్యూడ్ ఇన్ పుష్ప 2, అండ్ డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ ఇన్ పుష్ప 2 విచ్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ పుష్ప 3. ఎస్పెషలీ ఇప్పుడు ఆ జపాన్లో జరిగే చిన్న ఫైట్, అది అక్కడ ఇచ్చి వదిలేసినాడు, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుంది. అండ్ పుష్ప 1లో పార్టీ లేదా పుష్ప అంటే ఇక్కడ పార్టీ ఉందా పుష్ప అనడం, ఇట్లాంటి కొన్ని కంటిన్యూషన్స్ ఉన్నాయి. కాల్ బ్యాక్స్, ఇది కూడా కాల్ బ్యాక్స్, అవి ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ బికాస్ దే విల్ హిట్ యూ. లైక్ అది చూడంగానే నీకు అరే 1లో ఇట్లా జరిగింది, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. సో ఇది కూడా ప్రోనే. ఎందుకు చెప్తున్నా అంటే టు అండర్స్టాండ్ వాట్ ఐమ్ గోయింగ్ టు టెల్ నెక్స్ట్. జస్ట్ ఈ సీన్స్ చాలా మంచిగా అనిపించినాయి. అండ్ టీజర్లో ట్రైలర్లో కొన్ని సీన్స్ చూసినాం అండ్ విచ్ వర్ నాట్ ఇన్ ద మూవీ. ఒక అడవిలో ఒక టైగర్ సీన్ కానీ, ఆర్ ట్రైలర్లో మనం చూసి మనకి ఎంతో నచ్చిన సీన్, అండ్ వన్ ఆఫ్ ద లైక్ ఇట్ యాడ్ సంథింగ్ సమ్ జస్ట్ ఇట్. అదే ఫాద్ ఫాజల్ ఎంట్రన్స్ సీన్ అదే ఉంటుందేమో అనుకున్నాం. డాన్ మ్యూజిక్ వస్తుంటే వాడు వాటర్లో నుంచి లేసేది. సో అది
సో దేర్ వాజ్ ఫ్యూ మిస్సింగ్ సీన్స్. ఇది ట్రైలర్ టీజర్ చూసి మూవీలో లేవు కాబట్టి మనకు అర్థమైంది. ఈవెన్ అదర్ దాన్ దట్ మూవీ చూసేటప్పుడు ఇండివిజువలీ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వర్ అమేజింగ్. ఇండివిజువల్లీ ఒక్కొక్క సీన్ చాలా బాగా అనిపించింది. బట్ దేర్ ఫెల్ట్ ఎక్కడో కొంచెం డిస్కనెక్ట్ ఉండే. అంటే ఈ సీన్కి మధ్యలో ఇంకేదో ఉండేనేమో, ఇంకేదో ఉండాల్సిందేమో. మేబీ ఆ సీన్స్ కట్ చేయడం వల్ల ఆ ఫీలింగ్ వచ్చిందేమో. అది నాకు మెయిన్గా అనిపించిన ఫీలింగ్. అదర్వైజ్ యాజ్ సీన్ బై సీన్ ఇట్ వాస్ అమేజింగ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే పిచ్చిలో వేసిపోయింది సీన్స్ అట్లుండే. యాజ్ అ కమర్షియల్ మూవీ ఇట్స్ లైక్ ఇంకా ఐ డోంట్ థింక్ ఒక కమర్షియల్ మూవీని ఇంత క్రేజీగా తీయడం ఇంకా పాసిబుల్ లేదు. అంటే అన్నీ ఉన్నాయి ఎలిమెంట్స్ దాంట్లో. ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ ఇట్ వాస్ గ్రేట్. బట్ దేర్ ఫెల్ట్ సమ్ లిటిల్ డిస్కనెక్ట్ బిట్వీన్ ఆ ఫ్లోలో కానీ ఆ సీన్స్. ఐ థింక్ దట్ వాజ్ అ మెయిన్ కాన్ ఫర్ మీ. సో యా ఐ థింక్ యాడింగ్ అ లిటిల్ బిట్ టు దట్ ఒక సెంటెన్స్లో నేను ఫినిష్ చేద్దాం అనుకుంటా. అంటే పుష్ప 2 మూవీ చూసినప్పుడు నాకు ఎట్లా అనిపించింది అంటే, యూట్యూబ్ ఓపెన్ చేసి పుష్ప 2 కంపైలేషన్ సీన్స్ పెట్టుంటే ఏ ఫీలింగ్ అయితే వచ్చిండేదో దట్స్ వాట్ ఐ వుడ్ గాటన్. సో ఫర్ మీ దిస్ ఈజ్ మోర్ లైక్ కంపైలేషన్ సీక్వెన్స్ ఆఫ్ పుష్ప 2's బెస్ట్ సీన్స్ రాదర్ దాన్ ద మూవీ ఇట్ సెల్ఫ్. I think obviously Sukumar garu had like a great vision, and to be very frank, every scene is very well executed. Like there is so much aura in each scene. Nannadite, like there is a genuine, like you can't keep your eyes away, even though it's like something very stupid or something like irrelevant or like it feels like you, oh ఇది అసలు రియల్ లైఫ్లో ఎప్పుడు అవ్వదు అని అనిపించిన సీన్ కూడా ఈజ్ క్యారీడ్ వెరీ వెల్. బట్ ఆ ల్యాకింగ్ అనేది ఉంటుంది. ఆ డిస్కనెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఒక సీక్వెన్స్ నుంచి ఇంకో సీక్వెన్స్కి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మై ఇష్యూ విత్ ద మూవీస్ ఫహాద్ ఫాసిల్ బీయింగ్ heavily underutilized in this movie and being made a joker. I get it, like అది షాక్ వాల్యూ కోసమో లేకపోతే స్క్రిప్ట్స్ లాస్ట్ మూమెంట్ లో చేంజ్ అయిందో. బికాస్ పుష్ప 1 ఎండ్ అయినప్పుడు ఫహద్ ఫాసిల్ వాస్ బీయింగ్ సెటప్ టు బీ లైక్ అ హ్యూజ్ విలన్ అండ్ లైక్ ఓ నెక్స్ట్ లెవెల్ క్రేజీ అది ఇది అని. అండ్ అది అవుతుంది అనుకున్నాం. అండ్ పుష్ప 1 లో దిస్ ఆల్సో ది సీక్వెన్స్ బిట్వీన్ గోవిందప్ప అండ్ హిమ్ వేర్ హీ కమ్స్ టు క్యాచ్ ద logs and Govindappa sits down and he tells Pushpa like, అరే ఇప్పుడు ఏం చూస్తున్నావు, ఇంకా ముందుంటాయి, నువ్వు ఎదిగే కొద్ది ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి నీకు. సో ఐ థాట్ దట్ వుడ్ బి ద crux of Pushpa 2, but Pushpa 2 turned out to be a hosh posh mixture of family issues, characters. When you compare to 2 and 1, obviously I don't want to, but frame of reference అదే కాబట్టి దాంట్లో క్యారెక్టర్స్ అందరు వెల్ ఫ్లెష్డ్ అవుట్ ఉండే, అందరికి ఒక రోల్ ఉండే. Here it felt more like we were trying to focus on how Pushpa is trying to move and like go forward. A vertical leap అనేది ఎట్లా తీసుకుంటున్నాడు అని. So that I think was a little కొంచెం నాకు ఫిట్ అవ్వాల. But anyways, I think these are our pros and cons. One line లో నేను అండ్ ప్లీజ్ యాడ్. ఐ హ్యావ్ టు అగ్రీ టు దట్. ఫహద్ ఫాజిల్ అదే అనిపించింది. లైక్ అంత కష్టపడి ఏదో చేస్తుంటాడు పాపం, ఫూల్ అవుతాడు. మళ్ళీ కష్టపడి ఏదో చేస్తుంటాడు పాపం, ఫూల్ అవుతాడు. సో అట్లా మూవీ కూడా అట్లే ఉండేది. ద హోల్ ఫస్ట్ హాఫ్ వాజ్ అబౌట్ హౌ పవర్ఫుల్ పుష్ప ఇస్. సెకండ్ హాఫ్ వాజ్ ఆల్ అబౌట్ షోయింగ్ దట్ పవర్ అండ్ ద డిఫికల్టీస్ వాజ్ ఫేసింగ్ అండ్ ఫిక్సింగ్ దట్ ఫ్యామిలీ థింగ్. సో ఆ ఫాస్ట్ ఫాజిల్ అయితే అలా అనిపించింది. హోప్ఫుల్లీ చాలా మందికి అనిపించింది నా ఫ్రెండ్స్ కూడా. బట్ ఐ డోంట్ నో వై దట్ హ్యాపెన్. బట్ స్టిల్ ఇట్ వాజ్ అ గ్రేట్ రోల్. అండ్ ఇంకొంచెం మేబీ మీరు చెప్పినట్టు ఫస్ట్ మూవీ చూసిన తర్వాత దేర్ వాజ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. ఫహద్ ఫాజిల్ రోల్ ఇంకా క్రేజీ ఉంటుందని ఉండే. బట్ ఎట్ ద ఎండ్ జోకర్ లాగానే అయిపోయిండు. బట్ మై ఫేవరెట్ సాంగ్ ఇస్ అదే, which song they both make up, right? I forgot the lyrics to it, but that song was pretty fun. So even in this madness, he kind of shined. Like Fafa was, he did lot and of they did comedy. He did comedy. Crazy. Which was nice, which was అంటే యూనిక్ ఉంది కానీ నాట్ వాట్ ఐ రియలీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ సంథింగ్ సో ఇంటెన్స్ యాజ్ పుష్ప 2.
But anyways, like the director said, and I believe that's what he wants to communicate. Pushpa 3 కూడా వస్తుంది. ఇంకో పార్ట్ ఉంది. I think we'll have to wait like 6 more years or something like that. Yeah. But but anyways, ఇంకా finally మొత్తం ఫారెన్లే చెప్పాలి. ఉంటుంది. Yeah, finally చెప్పాలంటే my one line review for Pushpa movie is disappointed but not unhappy. And I give this movie a solid 3 out of 5. You don't have to watch it in theater once, more than enough. If you don't want to watch it, you don't want to catch it, like because the tickets are pricey or like stuff like that. Atla meek emanna unte, you don't have to. You can wait. It's going to pop up on Netflix like very immediately. Like they'll say Jan end మధ్యలో కల్లా వచ్చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. ఐఎమ్ నాట్ షూర్, బట్ it will come on Yeah. Netflix soon, so you can just watch it on Still, Netflix. ticket prices are much better now, first 2 days కంటే, అండ్ ప్రాబ్లీ ఇంకొన్ని రోజులు అయితే మేబీ దే విల్ కమ్ టు రెగ్యులర్ ప్రైస్ అట్లాంటి ఏమైనా అవుతే డెఫినెట్లీ Obviously థియేటర్కి they'll వెళ్ళి catch చూడొచ్చు. the movie. Yeah, బికాస్ బికాస్ 3.5 hours మీకు ఆ విజువల్స్ వాళ్ళు చూపెట్టిన విజువల్స్ మనం పర్ఫెక్ట్గా చూడాలి అంటే, ఎంజాయ్ చేయాలి ఫుల్ ఫ్లెజ్గా అంటే థియేటర్లో చూడాలి. సో ఆ ఛాన్స్ ఉంటే చూడండి, అదర్వైజ్ యూ కెన్ స్టిల్ వాచ్ ఇట్ లేటర్. watch the movie in theaters if you can, definitely. And yeah, my rating is 3 out of 5. I think that's what Bob will also say anyways. Fractions would Yeah, eventually I would go to 3.5. Commercially, I think it's a big, huge hit because and fans కి అయితే పండగే ఇంకా yes. సీన్స్ అన్ని అట్లే ఉన్నాయి కాబట్టి. Our So guess what here at BS expectations? Talks, I was getting to that. Our guess here at BS Talks is that Pushpa 2 will eventually beat Bahubali soon. Is that's what we think, because it has great numbers. Even though commercially it is super viable, we didn't like the movie, but that doesn't matter. Commercially, we are just making a bet laga అనుకోండి. మీరేం Yeah, అనుకుంటున్నారో కామెంట్స్ లో రాయండి, and let's see who's who. yeah. 1,000 crores అయితే చాలా ఈజీ కేక్ వాక్ అయిపోతుంది 3, 4, 5 days, 5 days, 6 days లా. నెక్స్ట్ 1,000 crores ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్, బట్ ఈవెన్చువల్లీ దే విల్ రీచ్, They'll ఐఎమ్ get ఎక్స్పెక్టింగ్. there. Yeah. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో లెట్స్ సీ. ఓకే, Thank you థ్యాంక్ guys. యూ ఫర్ వాచింగ్. Like, share, and subscribe, share, and do everything, all of that. So thank you for watching till the end. Bye.